పెసరపప్పు చక్రాలు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా నోట్లో అయితే కరిగిపోతాయి. కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్లోకి 1 కప్పు పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత 3 కప్పుల వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా మెత్తగా ఉడికించుకొని ఈ పప్పునంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పప్పు చల్లారే లోపు ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు పెసరపప్పుకి 5 కప్పుల వరిపిండి, అదేనండి బియ్యం పిండిని చొప్పున వేసుకొని టేస్ట్ సరిపోయిన సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వాము బాగా రబ్ చేసుకుని వేసుకొని 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ గానీ లేదా బటర్ గానీ బాగా వేడి చేసుకుని వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలుపుకున్న తర్వాత పప్పు అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుని వరి పిండిలో వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకొని పెట్టుకోవాలి. పిండి పైన మూత పెట్టేసుకొని చక్రాల గిద్దలకి ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకుని లోన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి తగినంత పిండిని పెట్టేసి వేడి ఆయిల్లో ఇలా చక్రాలు ఒత్తుకొని 2 వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి.